నేను మన గంపలగూడెం మండలం వెళ్తే దాదాపు 2000 చిల్లర మంది 3000 మంది వస్తే టీడీపీ సోషల్ మీడియా పెట్టింది 200 మంది కూడా రాలేదు, ఎంపీ వస్తే ఇదివరకు 5000 మంది వచ్చేవాళ్ళని. ఇవన్నీ ఎక్కడో ఖాళీగా ఉన్నప్పుడు కుర్చీలు తీసుకోవడం, పేపర్లు దేంట్లో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం, దాంతో తృప్తి పడతాయి. నేను ఎప్పుడో చెప్పా, ఈ మధ్య కూడా రిపబ్లిక్ టీవీలో వేశారు, నేను ఈసారి గెలవకపోతే నేను రాజకీయాలు మానేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పి. నేను ఎప్పుడు చెప్తా, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు ఇక్కడ? ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. ఎందుకు లేదంటే ఎట్టగా ఓడిపోతాను 24 ఎలక్షన్లో. ఏదో డబ్బులు ఇప్పుడు విజయవాడ సీటు ఎంపీ సీటు అమ్ముకున్నాడు, నా సీటు. అన్నీ ఇక్కడ సీట్లు అమ్ముకుంటాడు, ఆ డబ్బులు పోగు చేసుకుంటాడు. ఎలక్షన్ ఫండ్ ఏదో పిచ్చి కమ్మోళ్ళు పిచ్చోళ్ళు ఇస్తూ ఉంటారు, అవి పోగు చేసుకుని మూటాములు సర్దుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి మనందరం చేయాల్సింది ఏంటంటే 11 ఏళ్ళు మీకోసం కష్టపడుతున్నటువంటి అవినాష్ని గెలిపించుకోవాలి. మీ అందరి కోసం ఇంత చేస్తున్నటువంటి పేదల దేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే మళ్ళీ మీకు ఇవన్నీ పథకాలు. లేదా చంద్రబాబు రాడు, అసలు ఆ మాట కూడా నేను అంటాం అనవసరం. కాబట్టి ఇవన్నీ భారీ మెజార్టీతో అవినాష్ని గెలిపించుకుని నాకైతే నమ్మకం ఉంది ఈసారి 25,000తో అవినాష్ ఎట్టి పరిస్థితిలో గెలుస్తాడని. దాంట్లో నాకైతే ఎటువంటి సందేహం కనపట్ల. రికార్డు సృష్టిస్తాడు ఈసారి. అంటే పాపం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 10 ఏళ్ళు అంటే నేను ఎంపీగా ఉన్నప్పుడే 2 సార్లు గెలిచాడు ఆయన. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు. అప్పుడు నేను ఎంపీ అభ్యర్థిని కాదు, నేనుంటేనే గెలుస్తాడు ఆయన. 2014లో నేనుంటేనే గెలిచాడు, 2019లో నేనుంటే గెలిచాడు. ఇంకోటి చెప్పాలి, 2009లో ఆయన సీటే కొడతాం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. నేను వెళ్ళిపోతాడు 2009లో సీట్ ఇప్పించా. 2014లో ఎన్మంచి రవికి ఇద్దామంటే కాదండి ఈయనకి ఇవ్వండి, ఆల్రెడీ 10 మీకోసం ఇన్నాళ్ళు కష్టపడ్డాడు, మీకు ఇండిపెండెంట్ నేను సీట్ ఇప్పించా. 2 సార్లు గెలిచాడు. ఇప్పుడు నేనుంటేనే గెలిచాడు. ఇప్పుడు నాకు మెజార్టీ వస్తుంది. నేను లేకపోతే జీరో, నేను లేకపోతే ఈయన జీరో. ఆయన ఎక్కడో గన్నవరం నుంచి వచ్చాడు, 2 సార్లు ఓడిపోయాడు. ఇక్కడ ఏదో మా నాని ఉన్నాడనో ఏదో అభిమానంతో వేశారు. ఈసారి నాని నా అవసరం లేదు, లేకపోతే గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో. కానీ ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం, 25,000తో ఖచ్చితంగా అవినాష్ గెలుస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. తన జీవితాన్ని నెహ్రూ గారి బాటలో మీకోసం అంకితం చేశాడు. అవినాష్ని మీరందరూ ఆశీర్వదించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. మీరందరూ బాగుండాలంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో కరెక్ట్ అయిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్. ఇంకెవ్వరూ కూడా చేయలేరు. ఆటోమేటిక్గా డెవలప్మెంట్ మీ అందరూ ఆనందంగా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉంటే రాష్ట్ర అభివృద్ధి నెక్స్ట్ అదే వస్తుంది. ఏ రాష్ట్రం కూడా మన అభివృద్ధిలో నెక్స్ట్ 24 నుంచి 29 వరకు ఏ రాష్ట్రం కూడా మనం తట్టుకోలేదు. మీరు నమ్మండి నన్ను, ఒక బిజినెస్ మ్యాన్గా ఒక రకరకాలైనటువంటి బిజినెస్ సైకిల్స్ చూసినటువంటి వ్యక్తిగా, ఆర్థిక సైకిల్స్ చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. ఈ 4-5 ఏళ్ళు కరోనా వల్ల కొంచెం డబ్బులు ఇబ్బంది అయినా ఎక్కడి నుంచి అయినా తెచ్చి పథకాలు పూర్తి చేశారు. నెక్స్ట్ మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటే అభివృద్ధి అదే బ్రహ్మాండంగా చేస్తారైనా నాకు అటువంటి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుంచుకుంటే, ఎందుకంటే ఎలక్షన్ 2 monthsలో ఉంది, మీరందరూ గుర్తుంచుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని నేను మేమందరికీ కూడా మీ అందరినీ కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు